పశ్చాత్తాపం మాటల్లో కాదు, హృదయంలో ప్రారంభమవుతుంది. పవిత్రమైన తపస్సు కాలంలో విలువైన ఒక రోజు గడిచిపోయింది. రెండవ రోజు హృదయ శుద్ధి దినము. దావీదు మహారాజు 51వ కీర్తంలో ఇలా ప్రార్థించారు: దేవా, నాలో హృదయశుద్ధిని కలుగచేయుము, ఆ నూతనీకరించిన ఆత్మను స్థిరపరచుము. ఈరోజు మన ప్రార్థన కూడా ఇదే కావాలి. బాహ్యంగా ఉపవాసం చేయుట సరిపోదు. హృదయంలో దాగి ఉన్న గర్వం, కోపం, అసూయలను పూర్తిగా త్యజించు. నిశ్శబ్దంగా ప్రార్థించు. సహోదరీ సహోదరుడా, ఆయన వినుచున్నాడు. ప్రభూ, నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నీవు నన్ను చూచితివి. నా బలహీనతలన్నీ నీకు తెలిసినవే. పరమ పవిత్రమైన నీ పాదముల చెంత నా అతిక్రమములకై పశ్చాత్తాపముతో నిలిచి వేడుకొనుచున్నాను. నా హృదయమును, నా ఆత్మను నీ మహిమలో పాలు పంచుకొనున్నట్లు శుద్ధి చేయుము. మీ ప్రియ కుమారుడును మా ప్రభువును అయిన క్రీస్తు యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్.